నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. కల్వకుంట్ల కవితకి ఉన్నది పాయె, ఉంచుకుంది పాయె. ఇవి మొత్తంగా ఈరోజు అన్నా చెల్లెళ్ళు ఒక రకంగా పెద్ద వార్‌లోకి దిగారు. కేటీఆర్, బీఆర్ఎస్ 2 ఒకటే. సో, బీఆర్ఎస్ నుంచి 500 మంది కంప్లెయింట్స్ ఇవ్వగా, జనరల్ పబ్లిక్ నుంచి 300 కంప్లెయింట్స్ దాకా రాగా, 800 పైన టీఆర్ఎస్ అన్న పేరు, అంటే ముందు తెలంగాణ రాష్ట్ర సమితి ఒరిజినల్ టీఆర్ఎస్ పేరు. ఆవిడ పార్టీ పెట్టి మొదట ఏం పెట్టారు, తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టారు. తర్వాత ఏమన్నారు, మరి ఇంకా వింతగా లేదు తెలంగాణ రాష్ట్ర సేన సరిపోదు అనుకుంటే తెలంగాణ రక్షణ సేనగా మార్చారు ఆవిడ. జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర సేన, జై తెలంగాణ రాష్ట్ర సేన, జై తెలంగాణ రాష్ట్ర సేన మార్చిన తర్వాత ఈ రోజు మనం చూసుకుంటే ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆవిడకు ఒక డీటెయిల్ లెటర్ రాశారు. ఈ పేరు మార్చేయాల్సిందే, ఈ పేరు మీకు కుదరదు. దీనిపైన చాలా కంప్లైంట్స్ నమోదవుతున్నాయి. ఎట్ ఎనీ కాస్ట్ టీఆర్ఎస్ అన్న పేరు మాత్రం కవితకి ఇంకా ఉండదు. మిగతా 3 ఆప్షన్లో పేర్లతో ఆవిడ 15 రోజుల్లో కనుక దర్యాప్తు చేయకపోతే అసలు ఎవరికి ముందస్తు అంటే ఇంటిమేషన్ లేకుండా రిజిస్ట్రేషనే క్లోజ్ చేసి పడేస్తాం టీఆర్ఎస్కి, ఇంకా మీకు ఫ్యూచర్ ఉండదు అన్నట్టు లేఖ వచ్చింది. ఈ రకంగా చూసుకుంటే భారతీయ రాష్ట్ర సమితి నుంచి విడిపోయి వచ్చిన కవితకి ఈ రోజు ఆ భారతీయ రాష్ట్ర సమితి వాళ్ళు టీఆర్ఎస్ గా పేరు పెట్టుకుందాం అన్న ముందులోపే ఈవిడ వచ్చేసి కర్చీఫ్ వేసి టీఆర్ఎస్ నాదంది. ఓటర్లకు కూడా చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది పేరు. టీఆర్ఎస్ అన్న పేరుతో వెళ్తే టీఆర్ఎస్ అనే కన్ఫ్యూజన్ చాలా వస్తుంది జనాలకి. రూరల్ ఏరియాలో మరీ ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఎన్కేష్ చేసుకుందాం అన్న కవితకి మంచి ఎదురు దెబ్బ తగిలింది. కుటుంబంలోనే కొట్లాట్లు పెట్టుకుంటూ నీళ్లు రాష్ట్రాన్ని బాగు చేస్తారంట. ఇక్కడ ఈవిడ పార్టీ పేరు ఏంటో సరిగ్గా పీకి పెట్టలేదు, కానీ ఈవిడికి పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి సీటు కింద నీళ్ల గురించి కావాలంట. ఇక్కడ పార్టీ పేరు ఆవిడది టీఆర్ఎస్ ఉంటుందో ఉండదో తెలియదు, కానీ ఎన్ని కండువాలు కొత్తవి మార్చింది. నిజం చెప్పండి, ముందేమో టీఆర్ఎస్ పార్టీ, దాని తర్వాత కాంగ్రెస్ లో కలిసిపోతారేమో అన్నప్పుడు కాంగ్రెస్ కూడా వేసుకుని ఉండేది కలిసి ఉంటే, కానీ పదవికాంక్ష కోసం యూటర్న్ కొట్టిన కుటుంబం. దాని తర్వాత ఆ లోడు కూర్చున్నాక బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసి నేనే టీఆర్ఎస్, కేసీఆర్ 2.0 నేనే అని చెప్పి మొదలుపెట్టి టీఆర్ఎస్ అని అనౌన్స్ చేసింది. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టీఆర్ఎస్. జై తెలంగాణ. అక్కడి నుంచి అమ్మలాగా ఎదిగిపోయిన కవిత. ఆ ఎదిగిపోయిన తర్వాత కూడా లేదక్క తెలంగాణ రాష్ట్ర సేన నీ పార్టీ పేరు కాదు అంటే, సరే కొత్త కండువాలు కొట్టించుకున్నాం, ఇప్పుడే తెలంగాణ రక్షణ సేన అని చెప్పేటింది. ఆనికి కూడా ఈరోజు 800 పైన కంప్లైంట్లు దర్యాప్తుగా నీకు తెలంగాణ రక్షణ సేన కూడా లేదు, వేరే 3 ప్రతిపాదనతో రా, నీకు టీఆర్ఎస్ అనేది వచ్చి రాలేదు, కొత్త పేరు తీసుకుంటురా అని చెప్పి కథ రంజుగా మొదలైంది ఈరోజు. మరి కొద్దిసేపట్లో కవిత ప్రెస్ మీట్ పెట్టిపోతుంది దీనిపైన. ఏమండి, నిజంగా నాకు ఒక చిన్న విషయంలో నవ్వు వస్తుంది. ముందు మనం స్టెబిలైజ్ అవ్వాలి. మనకి పార్టీ పెట్టడానికి డబ్బులుంటే సరిపోదు. కేసీఆర్ డాటర్ అని చెప్తే పేరు సరిపోదు. మనం ఏంటి, ముందు పార్టీ స్ట్రాంగ్గా పెట్టాలి, పేరు సరిగ్గా ఎన్నుకోవాలి, దమ్ముగా పోరాటం చేయాలి. డూప్లికేటు రెప్లికాలు కేసీఆర్ 2.0లని రంగంలోకి దిగితే పరిస్థితి ఏమైంది ఈరోజు? కథ క్లోజ్. ఇక్కడ నుంచో లేదు, ఈవిడ నుంచుంటుందో లేదో తెలియదు జనాలకి. ఇంకా ఈవిడ పార్టీ పేరేంటో ఈవిడికే తెలియదు ఈ రోజు దాకా. ఏం ప్రతిపాదనలు ఇవ్వాలో ఈవిడికే ఐడియా లేదు ఇప్పుడు దాకా. కానీ ఈవిడ పవన్ కళ్యాణ్ నువ్వెలా పోటీ చేస్తావు, తెలంగాణలో మన బిడ్డలు, తెలంగాణలో పవన్ కళ్యాణ్ జనసేన ఎంట్రీ, తెలంగాణలో రేవంత్ రెడ్డి. దేనికక్క ఇంతకాలం చేసిన ప్రసంగాలు? మళ్ళీ కనువ మార్చు, మళ్ళీ కొత్త పేరు పెట్టు, మళ్ళీ సబ్ పెట్టు. నీ పరిస్థితి ఎలా ఉందంటే నిజంగా చెప్తున్నాను, మీ అన్నేమో కంప్లైంట్ల మీద కంప్లైంట్లు ఇచ్చి నేను కూలుస్తాడు, నువ్వేమో లిటరలీ ఆ పార్టీలో ఎంత సంపాదించావో తెలియదు, కానీ సొంతంగా పొలిటికల్ పార్టీ పెట్టి 3 సార్లు పేరు మార్చుకునే స్థితికి వచ్చావు. నువ్వు అసలు అరంగేట్రం చేస్తావో లేదో ఎవరికి తెలియదు, కానీ నీ రచ్చ మాత్రం రాష్ట్రంలో విపరీతంగా ఉంది. సో ఇంత రచ్చరంబోలుగా సాగుతున్న తెలంగాణ రక్షణ సేన, ఇంకా అది తెలంగాణ రక్షణ సేన కాదు, కవిత పార్టీ పేరు టీఆర్ఎస్ కాదు. ఏంటి రేండి ఇక్కడ మళ్ళీ ఒకసారి మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టీఆర్ఎస్. జై తెలంగాణ. సో కవితక్క వర్సెస్ కవితమ్మ. 3.5 కోట్ల మంది తెలంగాణ బిడ్డలందరికీ ఒక అమ్మగా పరిణితి చెందాలనుకుంటున్నా. ఈ మొత్తం తోపుల స్లాట్లో ఎక్కిస్లాట్లో మొత్తానికి కేటీఆర్ జిందాబాద్ గెలిచేశాడు ఈ పార్టీ దెబ్బకి. చెల్లికి రూపలేఖలు లేకుండా తన వాళ్ళ చేతనే 500 కేసులు నమోదు చేపించాడు. ఇంకేంటి ఆలస్యం? ఆ మిగతా 300 కూడా బీఆర్ఎస్ సానుభూతి పరులే అవుతారు, ఇంకెవరు ఉండరండి.
సో మొత్తానికి ఖతం, కేల్ ఖతం. పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, అది పెద్ద ఇష్యూ కాదు. చాలా పార్టీలు వచ్చినాయి, చాలా పార్టీలు పోయినాయి. 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీ మేము, కాబట్టి పెద్ద పట్టించుకోదగ్గ విషయమేం కాదు. సొంతంగా ఇంకో కొత్త 3 ప్రతిపాదనలు పార్టీ పేరు పెట్టి అది ప్రజల్లో నాంచి తర్వాత అక్క మళ్ళీ వెళ్ళి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే తప్ప అక్కకి ఉనికి లేదు, పార్టీ లేదు. సో ఏమంటారు ఈరోజు తెలంగాణ రక్షణ సేనను కూడా పక్కన పెట్టిన కేటీఆర్ దెబ్బ ఎలా ఉంది? ఈవిడ పార్టీ పేరే లేదు ఇంకా ఇప్పుడు దాకా. ఎలక్షన్లో అసలు ఈవిడ కంటెస్ట్ చేస్తుందా? చేయకముందు, పార్టీ పేరు లేకముందు ఈవిడికి ఎందుకు ఇంత హడావిడి? దీనిపైన ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.